ఆయనలో నిలిచియుండుట. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినము మీరెరుగుదురు. యోహాను 14:20. అదే క్రైస్తవుని జీవితం యొక్క గురిగా ఉండాలి. మీరు క్రీస్తునందున్నారు, క్రీస్తు దేవుని యందు నిలిచియున్నాడని మీరు తెలుసుకోవాలి. ఒక దేవుని బిడ్డకు వెనువెంటనే వచ్చి గ్రహింపది. నీవు మారుమనసు పొందినప్పుడు నీకు పరిశుద్ధాత్ముడు ఇవ్వబడతాడు. ఆ ఆత్మ పరిమాణము వృద్ధి చెందాలి. నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరచకపోయినట్లయితే నీవును ఇంకనూ ఎక్కువగా నింపబడుతూ ఉంటావు. నీవు దేవుని వాక్యమునకు లోబడినప్పుడు నీ విశ్వాస పరిమాణము పెరిగి గర్వము శరీరేచ్ఛలు క్షీణిస్తాయి. నీవు గొప్ప శక్తిని పొందుకుంటావు. నీ ప్రార్థన నిజమైనదిగా ఉంటుంది. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పెను. యోహాను 14:21. అది ప్రత్యక్షత. యవనస్తులారా, మీరు ప్రత్యక్షతను కలిగి ఉంటారు. 45 సంవత్సరాల క్రితం నేను దేవుని ప్రత్యక్షతను పొందాను. ప్రజలు నన్ను చూచి నవ్వారు, ఎగతాళి చేశారు. కాని ఆయన వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించే విధముగా దేవుడు నాకు సహాయం చేశారు. నేను దానిని ఇంకా ఎక్కువగా ప్రేమించి ఉండాల్సిందని అనుకొనుచున్నాను. నేను కష్టమైన మరియు అలసటతో కూడిన ప్రయాణాలు చేయుచున్నప్పుడు ఆ ప్రయాణాలన్నిటిలో నేను ఏ విధముగా దేవునితో సంభాషించుచుండినానో నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అతనితో మనముందాము అనున్నది దేవునికి మన ఎడల ఉన్న కోరిక. దేవుడు నీతో ఉండాలని ఆశించుచున్నాడు. ప్రజలు నీ ముఖములో పరలోక ప్రకాశమును చూస్తారు. నీ ప్రార్థనా శక్తి యొక్క పరిమితి పెరుగుతూ ఉంటుంది. నేనెందుకు ఇంకా ఎక్కువగా ఆయనకు లోబడకూడదు అని నీవు భావిస్తావు. దేవునికి నీవు ఏదో ఉపకారం చేస్తున్నావని భావించినట్లయితే నీవు ఎన్నడూ దేవుని వాక్యమునకు లోబడవు. దేవుని మరియు ఆయన వాక్యమును నీవు ప్రేమించుము. నీ సంతోషము పెరుగుతుంది. నీలోనున్న కృప ఇంకనూ అధికమగుచూ ఉంటుంది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. 121 కీర్తన 4వ అని నీవు కనుగొంటావు. నీకు సమీపముగా ఎటువంటి పాపమో రాకుండానట్లుగా ఆయన గమనించుచున్నాడని నీవు భావిస్తావు. కీడు నీకు సమీపముగా రాకూడదు అనే ఆజ్ఞ ఇప్పటికే లోకమునకు జారీ చేయబడినది. అందువలన ఏ కీడునూ రాదు మరియు ఏ దురాలోచన నీకు రాదు. ఆయన నిన్ను కాపాడుతాడు.